మంత్రి నారా లోకేష్ పార్టీని గాడిలో పెట్టేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో ఎమ్మెల్యేలు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్న అంశాన్ని దారిలోకి తెచ్చేందుకు ఇప్పటికే కటుగా మాట్లాడడం ప్రారంభించారు. తాజాగా పార్టీ కార్యాలయంలో రీజనల్ కోఆర్డినేటర్లతో నిర్వహించిన సమావేశంలో గ్రీవెన్స్ నిర్వహించిన 23 మంది ఎమ్మెల్యేల గురించి చెప్పారు. అలాగే ఇద్దరు మంత్రులు కూడా ప్రజల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, వారందరికీ పార్టీ తరపున నోటీసులు పంపి సంజాయిషీ తీసుకోవాలని ఆదేశించారు. పీపుల్స్ ఫస్ట్ అనేది ప్రభుత్వ పాలసీ. టీడీపీలోనూ అదే పాలసీని లోకేష్ అమలు చేస్తున్నారు. బాధ్యత కలిగిన ప్రజా ప్రతినిధులు ముందుగా ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఆ దిశగా తమ పనితీరును మార్చుకున్న వారికే లోకేష్ వైపు నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఎమ్మెల్యేలైనా మంత్రులైనా తాము ఇతర పనుల్లో బిజీగా ఉన్నామని చెప్పుకోవడం కాదు, మొదటి ప్రయారిటీ ప్రజల నుంచి గ్రీవెన్స్ స్వీకరించి పరిష్కరించడంలోనే ఉండాలని అంటున్నారు. ఆ తర్వాతే ఇతర పనులని స్పష్టం చేస్తున్నారు. గతంలో చంద్రబాబు ఇలా 40 మందికి పైగా ఎమ్మెల్యేలున్నారని చెప్పారు. ఇప్పుడు కొంతమంది పనితీరు మార్చుకున్నారు. మిగిలిన వారిని కూడా ప్రజలకు దగ్గరగా చేర్చే ప్రయత్నంలో లోకేష్ ఉన్నారు. పార్టీ అంతర్గత విషయాలు బయటికి రాకుండా నారా లోకేష్ అంతర్గతంగానే పార్టీ ఎమ్మెల్యేలకు గట్టి హెచ్చరికలు పంపుతున్నారు. ముఖ్యంగా మొదటిసారి ఎమ్మెల్యేలయ్యి ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్న వారికి షాక్ ట్రీట్మెంట్లు కూడా ప్రారంభించారు. మొదటిసారి హెచ్చరికలను పట్టించుకోని వారికి నియోజకవర్గంలో ప్రాధాన్యం తగ్గించడం ప్రారంభించారు. పార్టీకి ప్రజలకు సమయం కేటాయించలేనప్పుడు వన్ టైం ఎమ్మెల్యేగా మిగిలిపోవడం మంచిదని పరోక్షంగా సంకేతాలు పంపుతున్నారు. లోకేష్ వద్ద చనువు ఉందని, తమను బాగా చూసుకుంటారని అనుకుంటున్న ఎమ్మెల్యేలు ఆయన కఠినంగా వ్యవహరిస్తుండటంతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు. మంచిగా ఉంటున్నారని ఇష్టం వచ్చినట్లుగా చేస్తే తమ మంచితనాన్ని అందుకోలేరని లోకేష్ నిరూపిస్తున్నారు. గతంలో లాగా లోకేష్ నాన్స్టం లేదు. బయటికి ప్రకటించకపోయినా కొంతమంది ఎమ్మెల్యేలపై ఇప్పటికే పార్టీ విశ్వాసం కోల్పోయింది. వారిని పార్టీ సభ్యులుగా సంకేతంగానే చూస్తున్నా వీలైనంత వరకు దూరం పెడుతున్నారు. వారిక మారరు అని డిసైడ్ అయ్యే ఇతర నేతల్ని ప్రోత్సహిస్తున్నారు. మంత్రుల విషయంలోనూ అలాగే వ్యవహరించాలని అనుకుంటున్నారు. కొంతమంది మంత్రులు తమ బాధ్యతల కన్నా ఇతర విషయాల్లోనే ఎక్కువగా బిజీగా ఉంటున్నారు. మరో 6 నెలల్లో పార్టీ మొత్తాన్ని దారికి తీసుకురావాలని నారా లోకేష్ నిర్ణయించుకున్నారు. పార్టీ నిర్ణయించిన మేరకు ప్రజలకు అందుబాటులో ఉంటేనే పార్టీ నేతలకు భవిష్యత్తు ఉంటుందన్న సంకేతాలు గట్టిగానే పంపిస్తున్నారు.